నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ జిల్లాలోని పలు గ్రామాల్లో హోలీ పండుగ వేడుకలను ఒక రోజు ముందుగా జరుపుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో కామదహన కార్యక్రమాన్ని జరుపుకొని రంగుల పండుగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నగరంలో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో హోలీ హవనం నిర్వహించారు. జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి కామదహనం చేసి ఆదివారం రంగుల పండుగను జరుపుకున్నారు. అయితే అత్యధికంగా జిల్లా కేంద్రంతో పాటు అనేక గ్రామాల్లో ఆదివారం రాత్రి కామదహనం మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నగరంలోని నెహ్రూ పార్క్ చౌరస్తా వద్ద ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఆచార్య వ్యవహారాలను పాటిస్తూ కామదహనం చేశారు. పెద్ద బజార్ చౌరస్తా సమీపంలో గల బొబ్బిలి రథం గుడి నుండి బ్రాహ్మణులు వంశపారపర్యంగా బొబ్బిలి రథాన్ని ఊరేగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. విశ్వాని దేవ వయునాని విద్వాన్ ఇప్పుడు విశేషమైన మంత్రాలతో ఆవతిస్తాము. మీరందరూ స్వాహకం గట్టిగా చెప్పండి. ఓం శతాయ प्राप्तो अकामन्मुखयोगसाय यागे आयुः प्रकरं ददाना स्वाहा। ॐ ग्रीष्मोऽहिमन्तो वसन्त शरद्वर्षासु वितन्नोऽस्तु येषामृतोनां शतशारदानां निवात येषाम् अभयेष्यामा स्वाहा। ఈ బొబ్బిలి రథం బడా బజార్ చౌరస్తా నుండి గోల్ హనుమాన్ వరకు చేరుకుని తిరిగి బొబ్బిలి రథం గుడి వద్దకు చేరుకుంటుంది. రథం ఊరేగింపు పూర్తి కాగానే నగరంలోని అన్ని కాలనీల్లో కామదహనం చేయడం ఆనవాయితీ. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా పల్లెలన్నీ రంగుల పండుగకు సిద్ధమయ్యాయి. కామదహన మహోత్సవాన్ని నిర్వహించి హోలీ వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాక నగరంలో పలు ప్రాంతాల్లో ఈవెంట్ నిర్వాహకులు హోలీ ఈవెంట్స్ను నిర్వహిస్తున్నారు. వినాయక్ నగర్ పరిధిలోని యాదగిరి బాగ్లో సర్కార్ గ్రూప్ సౌజన్యంతో డీజే సన్నీ హోలీ ఈవెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు యువతీ యువకులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఆయుర్వేద మూలికలు చెరువు మట్టిలో ఉన్నాయని, ఈ మట్టితో స్నానం ఆచరిస్తూ ఆరోగ్యంగా జీవించాలని మహర్షి పతంజలి యోగా గురు ప్రభాకర్ అన్నారు. యోగాపై అవగాహన పొందుతూ ఉచిత యోగా శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఎడపల్లి మండలం అల్లిసాగర్ చెరువులో మహర్షి పతంజలి బ్రహ్మశ్రీ యోగరత్న ఎక్కొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం రోజు మట్టి స్నాన కార్యక్రమం నిర్వహించారు. మట్టి స్నాన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రజలు పతంజలి యోగా సభ్యులు ఉత్సాహాన్ని కనబర్చారు. మట్టి స్నానం అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా గురు ప్రభాకర్ మాట్లాడుతూ మట్టి స్నానంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ముఖ్యంగా శరీరం లోపలి అంచుల్లో ఉండే కొవ్వు పదార్థాలు కరిగిపోతాయని అన్నారు. చర్మ వ్యాధి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని ఆయన వివరించారు. సంతాన సమస్య ఉన్నవారికి ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ దేశంలో పుట్టడం ఎన్నో జన్మల పుణ్యమని, మన దగ్గర దొరికే మట్టి ఆయుర్వేద మూలికలతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగుతాయని అన్నారు. యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, జిల్లాలో పతంజలి యోగా ఆధ్వర్యంలో ఉచిత యోగా కేంద్రాలు ఉన్నాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహర్షి పతంజలి యోగా సభ్యులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. ఆయుర్వేదం కూడా చాలా మందికి తనతో అయిన సాయము నేను చెప్పిన వ్యాధులకన్నిటి కూడా తన ఇంటికాడ కూడా ఈ వైద్యం అందిస్తున్నాడు. అందరూ కూడా మరి బాలకిషన్ జానకంపేట కూడా వెళ్ళి మీరు ఈ ఔషధాలని తీసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని మా యొక్క ప్రార్థన. ఈసారి బోర్డు దగ్గర ఈ మట్టి బాతు పెట్టేసి అందరికీ కూడా ఈ మట్టిని సంపూర్ణంగా శరీరం అంతా పూసి ఒక గంట ఉన్న తర్వాత మళ్ళీ స్నానం చేసేసుకొని యథావిధిగా ఇక్కడ దాతలు భోజనం ఏర్పాటు చేస్తారు. భోజనం చేసుకొని వెళ్ళిపోతారు. అయితే ఈ మట్టి వల్ల లాభాలు అనేకమైన లాభాలు. ముఖ్యమైనది ఏంటంటే మట్టి పెట్టుకోవడం వల్ల ఎక్కడ ఏ పాటలో కొవ్వు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో దాన్ని కరగగొట్టే ప్రయత్నం చేస్తుంది ఈ మట్టి. ఇంకొకటి ఏంటంటే అనేకమైన 52 రకాలు 54 రకాల చర్మ వ్యాధులను కూడా ఇది అంటే దాంట్లో కొన్ని ఔషధాలు కలిపి వారానికి ఒకసారి ఆ వ్యాధి ఉన్న వాళ్ళు పెట్టుకున్నట్టయితే మళ్ళీ చర్మ వ్యాధి కూడా సంపూర్ణంగా తగ్గిపోతుంది. ఇంకోటి ఎవరికైతే మనకు పిల్లలు కాకుండా కణాలు తక్కువ ఉన్నాయంటారో ఆ పెరగనికి కూడా రోజు ఈ బొడ్డు పైన మనము ఒక అరచేతు మందము ఈ మట్టిని మనం వేసుకొని ఒక 30 మినిట్స్ ఉండి మళ్ళీ తీసేసుకున్నట్టయితే పిల్లలు కలగనికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చాలామంది ఎంతోమంది పీసీఓడితో కూడా బాధపడుతుంటారు లేడీస్. ఈ ట్యూబులు మూసుకుపోతుంటాయి. వాళ్ళకు కూడా తగిన ఔషధం అని అంటే గుర్తుంచుకోవాలి. ఇది చాలా మంది మోసపోతున్న లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని రాగి పనులు ఉంటాయి. ఆ రాగి పనులను నేర్కొని ఆ రాగి పనులు ఒక 1/2 కిలో తీసుకుంటే కడిసక్కర 1/2 కిలో తీసుకొని మంచిగా ఎండబెట్టుకొని దాన్ని పొడి చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఆవు పాలలో రోజు ఒక చెంచా తాగినట్టయితే ఈ ట్యూబ్లు ఓపెన్ అయిపోతుంది. అట్లనే మనం ఈ మట్టి బాతును కూడా వాళ్ళు ఈ నాభి పైన వేసుకోవాలి. అప్పుడు ట్యూబులన్నీ ఓపెన్ అయిపోయి సంతానం కలుగుతుంది. ఇంత గొప్ప మట్టి మనం ఈ మట్టిలో పుట్టినందుకు మనం అదృష్టవంతులము. మరి భారతదేశం మట్టి. భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని యువకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని పేర్కొన్నారు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్ పార్టీ కార్యాలయం నుండి పీడీఎస్యూ, పీవైఎల్, ఐఎఫ్టీయూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. సాయిరెడ్డి పెట్రోల్ బంక్ వద్ద ఉన్న భగత్ సింగ్ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర సీనియర్ నాయకులు పరుచూరి శ్రీధర్ మాట్లాడుతూ ఈ దేశ వనరులు ఈ దేశానికే ఉండాలని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని యువకులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. కానీ నేడు పాలక వర్గాలు విదేశీ జపం చేస్తూ సామ్రాజ్యవాద తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఈ దేశ వనరులను సామ్రాజ్యవాద దేశాలకి అప్పనంగా దోచిపెడుతున్నారని అన్నారు. దీనికి వ్యతిరేకంగా అమరవీరులు ఏదైతే చేశారో, వారు ఏదైతే కోరుకున్నారో ఇంకా వారి కోరికలు పూర్తి కాలేవని, వారి ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ సామ్రాజ్యవాద దేశాలకు తొత్తులుగా మారి ఈ దేశ వనరులను అప్పగిస్తున్నారని, వారికి వ్యతిరేకంగా నిజమైన దేశభక్తిని ప్రదర్శించి వచ్చే ఎన్నికల్లో సామ్రాజ్య దేశాలకు అనుకూలంగా ఉన్నవారికి తగిన బుద్ధి చెప్పాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ దేశానికే ఉండాలి, ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పి వారు తృణప్రాయంగా తమ ప్రాణాలను అర్పించారు. కానీ ఈనాడు పాలక వర్గాలు విదేశీ జపం చేస్తూ సామ్రాజ్యవాద తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ దేశ వనరులని సామ్రాజ్యవాద దేశాలకి అప్పనంగా దోచిపెడుతున్నారు. దానికి వ్యతిరేకంగా భగత్ సింగ్, ఆజాద్, సుఖ్దేవ్లు ఏదైతే ఉద్యమం చేశారో
ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అది ఇంకా వాళ్ళ యొక్క కోరికలు పూర్తి కాలేదు. వాళ్ళ ఆశయాలని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ఇక్కడున్న ప్రజల్ని దోచిపెట్టి, ఇక్కడున్న వనరులను దోచిపెట్టి, ఇక్కడున్న మానవ వనరులను దోచిపెట్టి విదేశీయులకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాలి. నిజమైన దేశభక్తి ప్రదర్శించి ఈ వచ్చే ఎలక్షన్లో కూడా సామ్రాజ్యవాద దేశాలకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఈ దేశ ప్రజలపైన ఉన్నదని తెలియజేస్తూ విద్యార్థులు విద్యతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు క్రీడలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని టీఎస్డీసీ చైర్మన్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కె రాజేష్ రెడ్డి, మేఘనా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్లు పేర్కొన్నారు. మేఘనా దంత వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల వేడుకలను కనుల విందు గొలిపేలా నిర్వహించడం హర్షించదగిన విషయమని వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మేఘనా దంత వైద్య కళాశాల నేషనల్ డెంటల్ కన్వెన్షన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అన్ని రకాల క్రీడా పోటీల, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పట్టభద్రుల వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు టీఎన్డీఎస్ చైర్మన్ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కె రాజేష్ రెడ్డి, జీడీసీహెచ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి అరుణ, వెల్స్ అసోసియేషన్ ఛాన్సలర్ డాక్టర్ కె గణేష్, మేఘనా డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ హాజరై మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే మేఘనా డెంటల్ కళాశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. 6 రాష్ట్రాలకు చెందిన 22 కళాశాలల్లోని 1800 విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైంటిఫిక్ విభాగాల్లో విద్యార్థులు పోటీ తత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించి చివరి రోజున పట్టభద్రుల వేడుకలను ఘనంగా నిర్వహించడం ఎంతో హర్షించదగిన విషయమన్నారు. రాష్ట్రంలోనే మేఘనా దంత కళాశాలకు ఓ ప్రత్యేక స్థానం కలిగి ఉందని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి వారి ఎదుట పట్టాలను ప్రదానం చేయడమే మన సాంప్రదాయమని మేఘనా దంత వైద్యశాల కళాశాల సిబ్బంది రూపొందించడాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. గ్రాడ్యుయేట్ విద్యార్థులు సమాజంలో తమదంటూ ప్రత్యేకతను చాటుకునేందుకు చక్కని అవకాశంగా భావించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కళ్యాణ్, ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ శ్రీను నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ సాయిచంద్, డాక్టర్ ప్రవీణ్ తదితర వక్తలు, గ్రాడ్యుయేట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. The staff here, the faculty, my fellow colleague Dr. Ravikiran, Registrar TSDC, my colleagues from college, my colleagues from where I work, I am happy to see many of them here. Students from my college, my colleague, ex-colleague Dr. Sushma, wife of a good friend, the graduating students, the stars of today, and the happy parents. Once again, a very good evening. Wherever I go, the first thing I say is, I'm an orthodontist first, an MLA next. So I consider myself as a dentist first, because I'm from the proud profession of dentistry. So I tell you all the graduating students, all this while you were in the shell of your parents, you were protected by your teachers and the faculty of the college. Now you are going out into the open world where you have to survive on your own. So make sure you take right decisions in whatever you're doing, whether it's dentistry or other than dentistry. And second thing is, be a good human being first. హోలీ పండుగ వేడుకలకు రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచింది హున్సా గ్రామం. కేవలం రంగులు చల్లుకోవడమే ఈ గ్రామస్తుల ఆచారం కాదు. 2 రోజుల పాటు జాతర నిర్వహించడం, ఉద్విగ్నభరితంగా విభిన్న ఆటతో ఒకరినొకరు తలపడడం హోలీ సంబరాల ప్రత్యేకత. సాలూర మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగ వేడుకలు రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. గ్రామ యువకులు, పెద్దలు గత 4 రోజులుగా జోరుగా పిడిగుద్దులాటను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆదివారం జరిగే కామదహనం అనంతరం సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ పిడిగుద్దులాట కొనసాగనుంది. దీంతో ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయడంలో గ్రామ యువకులు నిమగ్నమయ్యారు. హోలీ సందర్భంగా రంగులతో ఆడుకోవడం సాంప్రదాయం కాగా, ఈ గ్రామంలో మాత్రం రంగులు చల్లుకోవడమే కాదు, ఆనవాయితీ ప్రకారం పిడిగుద్దులాటను తరతరాల నుండి గ్రామస్తులు
గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. గతంలో హోలీ పండుగ సందర్భంగా మహారాష్ట్ర నాట్య కళాకారులచే కచేరీలు, నాటకాలు ప్రదర్శించడంతో జనం రద్దీ కనిపించేది. తమ బంధువులను ఆహ్వానించి 2 రోజుల పాటు పండుగను ఘనంగా నిర్వహించుకునేవారు. కానీ రాను రాను మహారాష్ట్ర కళాకారుల నాటక ప్రదర్శనలు నిలిచిపోగా సందడి తగ్గినట్లయింది. ఈ పండుగ సందర్భంగా గ్రామంలో 2 రోజుల పాటు జాతర జరుపుకుంటారు. గ్రామం నడి ఒడ్డున నిర్వహించే ఈ పిడుగుద్దులాట గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దాంతో మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి జనం ఈ ఆటను తిలకించేందుకు తరలి వచ్చేవారు. ప్రస్తుతం సమీప గ్రామాల ప్రజలు ఎప్పటిలాగే ఈ ఆట కోసం వస్తున్నారని పలువురు పేర్కొన్నారు. సౌండ్ 268 సంవత్సరం నుంచి మా తాతలు మా అయ్యలు చెప్పుకుంటూ మేము సుఖం చూస్తున్నాం. ఇది ఆడకుంటే బీమార్ అవుతుంది, మనుషులు సరిగా ఉండడు, దెబ్బలు తెలుసుకు ఇక్కడ బుద్ధి పెట్టుకునేలా. ఇప్పుడు నాకు ఒక 50 సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం, ఆడుతూనే ఉన్నాం. ఇక మా తాతల సందర్భం కూడా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు నాకు కూడా 50 సంవత్సరం ఉన్నది, నేను కూడా చూస్తూనే ఉన్నాం. ఇది మా ఊళ్ళో ఇట్లేం గొడవలు ఏం కావు, ఒక 5 నిమిషాలు ఆడలాంటి చేస్తాం అంతే. శివరాత్రి అయిన 15 రోజుల నుంచి మా హున్సా గ్రామంలో ఈ గుద్దులపిడి యొక్క రిహార్సల్స్ నడుస్తాయి. ఆ 15 రోజులు సాయంత్రము 7 తర్వాత ఒకరినొకరు కొట్టుకుంటూ ఈ పిడిగుద్దులాటలో గ్రామస్తులు వయసుతో సంబంధం లేకుండా తలపడుతున్నారు. కానీ హింసను ప్రేరేపించేలా ఉన్న ఈ ఆటను నిషేధించాలని గతంలో ఎందరో పోలీస్ అధికారులు ఆంక్షలు విధించారు. కానీ గ్రామస్తులు ఈ ఆట తమ సాంప్రదాయమని, ఆడి తీరుతామని పోలీసులకు వివరించడంతో పోలీసులు సమయం కుదించి ఆట నిర్వహించడానికి అనుమతులిచ్చారు. ప్రస్తుతం ఈ ఆటకు కొత్త తరం వారు దూరంగా ఉండడంతో పాత తరం వారితోనే కొనసాగుతుందని, యువకుల ఆసక్తిని బట్టి భవిష్యత్తులో ఈ ఆట మనుగడ ఆధారపడి ఉంటుందని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు సాధించిన ఈ పిడుగుద్దులాటను ప్రతి సంవత్సరంలాగే నిర్వహిస్తామని యువకులు స్పష్టం చేశారు. రెంజల్ మండలంలో హోలీ పండుగ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కుస్తీ పోటీలు నిర్వహించగా మల్ల యోధులు అందరినీ ఆకట్టుకున్నారు. తొలి విజేతను వెండి కడియంతో సత్కరించారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో శనివారం రాత్రి కామదహన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెంజల్ మండల కేంద్రంలో హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి యువకులు పాల్గొని క్రీడా నైపుణ్యాలను చాటారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు 50 రూపాయల నుండి మొదలుకొని 2000 రూపాయల వరకు నగదు బహుమతులు అందజేశారు. తొలి విజేతకు బంగారు కడియం బహూకరించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఐక్యతతో హోలీ పండుగ సందర్భంగా ప్రతి ఏటా కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నారు తెలిపారు. మండల వాసులకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నిన్న రాత్రి రామదానం చేసి గ్రామంలో ఈరోజు ఉదయాన ఇక్కడ గ్రామంలో కుస్తీ పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామంలో ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈరోజు రెంజల్ గ్రామంతో పాటు కొత్త గ్రామాలు మహారాష్ట్ర నుంచి కుస్తీ యోధులు ఇక్కడ వచ్చి కుస్తీలు పట్టడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా అంత వాతావరణంలో ఈ కుస్తీ పోటీలు జరుపుకొని అందరూ కూడా హోలీ పండుగ తెలియజేస్తూ రెంజల్ గ్రామ ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇక్కడ కుస్తీ పోటీలు 50 రూపాయల నుండి 100, 200, 300, 500, 1000 రూపాయల వరకు, అలాగే లాస్ట్ 3 తులాల కడమ యొక్క కుస్తీని ఇక్కడ జరపడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ నిజాం సాగర్ ఆయకట్టు రైతులకు 7వ విడత నీటి విడుదలకు అధికారులు నిర్ణయించారు. ఈ నెల 25వ తేదీన సోమవారం సాయంత్రం 4 గంటల నుండి మార్చి 31వ తేదీ వరకు విడుదల చేయబడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాం సాగర్ ఆయకట్టు రైతులకు 7వ విడత నీటి విడుదలను ఈ నెల 25వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటల నుండి మార్చి 31వ తేదీ వరకు విడుదల చేయబడుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉందని, కావున ఆయకట్టు రైతులు నీటిని వృధా కాకుండా సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. అంతేకాకుండా అక్రమంగా డిస్ట్రిబ్యూటర్ల గేట్లు తెరిచినచో చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని వారు హెచ్చరించారు. మోస్టాలో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఆనందోత్సాహాల మధ్య రంగులాడగా గ్రామ యువకులు డీజే పాటలపై నృత్యాలు చేశారు. మోస్టా మండల కేంద్రంలో శనివారం రాత్రి గ్రామ పెద్దలు సాంప్రదాయబద్ధంగా కామదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన కూడళ్ల వద్ద యువకులు డీజేలు ఏర్పాటు చేసి హుషారెత్తించే పాటలపై నృత్యాలు చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్మిర్కర్ లక్ష్మణ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, బిల్లా రాజశేఖర్ రెడ్డి, చింటూ, బొజ్జ శ్రీనివాస్ గౌడ్, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. పండగ పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి
అదేవిధంగా మోసా మండల ప్రజానికానికి మోసా మండల ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులయ్యి ఇలా కాంగ్రెస్ పార్టీని మరి ముందుండి మేము మోసా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుండి నడిపిస్తున్నాము. ప్రజానీకానికి మరోసారి మా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మోసా ప్రజానీకానికి అందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ముఖ్య గమనిక ఏంటంటే ఈరోజు హోలీ సందర్భంగా ఎవరైనా సరే సంతోషంగా ఖుషిగా జరుపుకునే పండగ ఇది. ఎక్కడ కూడా ఎవరు కూడా అవంతినాలకు పోకుండా చెరువులో కానీ కినాల్లో కానీ అక్కడిక్కడ స్నానాలకు వెళ్లకుండా పండగ పురస్కరించుకొని ఎవరిళ్లలో వాళ్ళు అందరూ ఆనందంగా ఖుషిగా వెళ్ళాలని మరియు మేము అందరినీ కోరుచున్నాము. మా యొక్క ధన్యవాదాలు. మోసరా గ్రామ ప్రజలకు మోసరా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ, చెడుపై మంచిని సాధించాం. గత 10 ఏళ్లుగా మనం ఒకటి లోక్సభ ఎన్నికల నిర్వహణ పోలింగ్ కోసం సిబ్బందిని నియమించారు. పలు శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఉపాధ్యాయుల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరిచారు. త్వరలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది నియామకం పూర్తయింది. పలు శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఉపాధ్యాయుల వివరాలు సేకరించి ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. త్వరలో వీరికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కొనసాగుతుంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో 1423 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు 3 సిబ్బంది ఉంటారు. పోలింగ్ నిర్వహణకు అందరినీ కలిపి 7903 మందిని నియమించారు. అదనంగా సూక్ష్మ పరిశీలకులు 342 మంది ఉంటారు. ఉద్యోగుల పేరు, వారి చరవాణి నంబర్ను ఎన్నికల సంఘం పోర్టల్లో నమోదు చేశారు. ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయిస్తారు. సొంత మండలం, నియోజకవర్గం మినహాయించి బాధ్యతలు అప్పగిస్తారు. ఒకరోజు ముందే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. మోడల్ కోడ్ కండక్ట్ కింద ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 17, స్టాటిస్టిక్స్ సర్వేలెన్స్ బృందాలు 18, వీడియో సర్వేలెన్స్ బృందాలు 12 ఏర్పాటు చేశారు. వీరు చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచి మద్యం, నగదు, ఇతర ప్రాంతాల నుండి జిల్లాలోకి రాకుండా చూస్తున్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్.
10 ఏళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం అందలేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ధ్వజమెత్తారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పంటలకు బీమా ప్రీమియం చెల్లించి ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ సొసైటీ చైర్మన్ గ్యానాజీ గంగారెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రైతులకు రైతు బంధు, కౌలు రైతులకు పథకాలను వర్తింపజేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తివేసిన రాయితీ పథకాలను పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం 20-21 ప్యాకేజీ పనులను పూర్తి చేసి ప్రతి గుంటకు నీరందిస్తామని భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎంపీ అరవింద్ 5 ఏళ్లలో అభివృద్ధి చేస్తే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సొసైటీ చైర్మన్ గ్యానాజీ గంగారెడ్డితో సీఈఓ సాయిచంద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, పీసీసీ ప్రతినిధి శేఖర్ గౌడ్, నాయకులు ముప్క గంగారెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఒకటేసారి మరి మొత్తం కూడా రుణమాఫీ చేసినటువంటి ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. రైతుల మీద కేసులు అయితే మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టలేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ రద్దు చేసి మరి రైతులకు కరెంట్ ఇచ్చిన ఉచితంగా కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు 2004లో, ఇప్పుడు ఇలా 20 సంవత్సరాల క్రితమే రైతులకు ఇవాళ మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ మన పంట నష్టపోయి మేమందరం ఊళ్ళలో పోయినాం. దానికి కారణం ఎవరు అంటే వడగండ్ల వాన కాదు, వడగండ్ల వాన ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. కానీ గత 10 సంవత్సరాల నుండి ఒక్క పంట కూడా పంట బీమా కట్టలే ఈ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుండి కొంచెం పైసలు వస్తాయి, కొంచెం రైతు కట్టుకోవాలా, కొంచెము స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్తో కట్టాలి. రైతు ఎటైనా గంగలోని ఏదైనా మునిగారని చెప్పేసి మొత్తం పంట బీమా బంద్ చేయడం వల్లనే ఇలా పంట నష్టం జరుగుతూ ఉంది. మనం ఎవ్రీ ఇయర్ చూసినాం, 5 సంవత్సరాలు చూసినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇదంతా గమనించి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేనో ఇవాళ మొత్తం రైతుకు ప్రతి ఎకరానికి ఏ పంట అయినా పర్వాలేదు, ఆ పంటకు రైతు 1 రూపాయి కట్టకుండా 100% పంట బీమా కట్టబోతా ఉన్నాం. వచ్చే వానాకాలం పంటకు సో మీరు నిర్భయంగా వాన వచ్చినా వరద వచ్చినా పంట నష్టమైనా ఇంకేదైనా మీకు ఆదుకోవడానికి ఆ పంట బీమా పథకం కాంగ్రెస్ పార్టీ తెస్తా ఉంది. మొత్తం ప్రీమియం కాంగ్రెస్ పార్టీ అనే ప్రభుత్వమే కడతా ఉంది. రైతుకు 1 రూపాయి కట్టే అవసరం లేదు. అదేవిధంగా ఇవాళ రైతు భరోసా మరి ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసారు, గుడ్డలకు హైవే రోడ్లకు ప్లాట్ చేసినకు మరి హైదరాబాద్లో ఉండి 100 ఎకరాలు పడి భూములకు కూడా రైతు బంధు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా కాకుండా నిజమైన పంట పండించే రైతుకే మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వబోతా ఉన్నా. 3.5 ఎకరాల వరకు పడ్డది. 63 లక్షల మంది రైతులు బెనిఫిట్ అయినారు. ప్రస్తుతం ప్రైవేట్ పాటల ఆల్బమ్ల పట్ల ప్రజల్లో క్రేజ్ లభిస్తోంది. వర్తమాన కవులు రాస్తున్న జానపద పాటల పట్ల యూట్యూబ్ ప్రేక్షకుల్లో ఆదరణ లభిస్తోంది. అలాంటి కోవకు చెందిందే కద్దరు అంగి అనే టైటిళ్లలో సిద్ధంగా ఉన్న సాంగ్ అలరించబోతోంది. ఎంఎన్ఆర్ దునియా ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్లో కద్దరంగి అనే టైటిల్తో రూపొందిన సాంగ్ పోస్టర్ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్ ఆవిష్కరించారు. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి ఈ పాటలో హీరోగా నటించారు. ఈ సందర్భంగా ఈ పాటలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు తాహర్ బిన్ హమ్దాన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అంతారెడ్డి విజయపాల్ రెడ్డి, రవికుమార్, వెన్నెల సతీష్, రమేష్, మహేష్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిరిలేని కొండలో పుట్టి హుస్సేన్నగర్ గ్రామంలో జన్మించినటువంటి ఒక యువకుడు, ముఖ్యంగా ఆ యువకుడితో పాటు ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఆ ప్రాంత నైసర్గిక స్వరూపం యొక్క అభిమానంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతం యొక్క అభివృద్ధిలో ఈ పాటలు ఉపయోగపడతాయని, ఈ పాటల ద్వారా ఫోక్ సాంగ్స్ అంటేనే చాలా మంది ఈరోజు యువత ఊతలూగించేటటువంటి విషయాన్ని ఆయన స్వయంగా డైరెక్షన్, ప్రొడక్షన్, దాని విధంగా పాడేటటువంటి పాటను కూడా ఇక్కడ ఉన్నటువంటి టీం ద్వారా నిర్మించినందుకు ఆయనకు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి ఫోక్ సాంగ్స్ ను ఇంకా ఆయన పొందుపరిచి దాని ద్వారా యువతకు అవి చేరవేసే విధంగా ఉండాలని, ముఖ్యంగా సిరికొండ ప్రాంతాన్ని హోలీ వేడుకల్లో విందులు చేసుకుని చిందులు వేయడం సర్వసాధారణం కాగా సిపి కల్మేశ్వర్ ఆదేశాలతో పోలీసులు బ్రేక్లు వేస్తున్నారు. వైన్ షాపులపై ఆంక్షలు విధించడంతో యువకులు మద్యం కోసం పరుగులు తీస్తున్నారు.
నగరంలో హోలీ పండుగను పురస్కరించుకుని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలతో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి. అందుకోసం యువకులు మద్యం ప్రియులు 2 రోజులకు సరిపడా మద్యాన్ని నిల్వ ఉంచడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. హోలీ సంబరాలను స్నేహపూర్వక వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని సిపి కల్మేశ్వర్ ప్రజలను కోరారు. జిల్లా వ్యాప్తంగా కామదహన క్రతువు ముగిసింది. ఇక తెల్లారితే చాలు హోళికా మహోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు జనం సిద్ధమయ్యారు. హోలీ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో శనివారం రోజు కామదహన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సారగమ్మ దేవత కొలువుదీరి ఉన్న పలు గ్రామాలలో శనివారం కామదహనం నిర్వహించగా ఆదివారం హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గ్రామ పెద్దలు, యువకులు డప్పు వాయిద్యాలతో పెద్ద హనుమాన్ మందిర్ వద్దకు చేరుకొని కామదహనాన్ని నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకున్నారు. ఆదివారం హోలీ వేడుకల్లో భాగంగా రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామ పెద్దలు, యువకులు ఉల్లాసంగా గడిపారు. సమీపంలో రూపుదిద్దుకున్న సుమనోహర టౌన్షిప్లో ఫ్లాట్లను కొనుగోలు చేస్తే భవిష్యత్ తరాలకు బంగారు బాట వేస్తుందని మార్కెటింగ్ డైరెక్టర్ మార్నింగ్ రాంబాబు చెప్పారు. అన్ని వసతులతో రూపొందిన ఈ వెంచర్లో ఆసక్తి గలవారు ఫ్లాట్లను కొనుగోలు చేయాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్లో ఓ దినపత్రిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాపారకు సంబంధించి ఎగ్జిబిషన్లో సుమనోహర టౌన్షిప్ వారు స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. తూప్రాన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ టౌన్షిప్కు రేరా అనుమతి ఉందని నిర్వాహకులు తెలిపారు. 44వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కింగ్ డైరెక్టర్లు దత్త జాదవ్, మార్నింగ్ రాంబాబు, పులి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు దత్తా జాదవ్, భూమి స్పేస్ మార్కెటింగ్ డైరెక్టర్. మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హైదరాబాద్ నిజామాబాద్ హైవే తూప్రాన్ మాసాయిపేట్ చేయకుంట హైవేకి ఆనుకొని అటు ఇటు ఉన్నాయి. డిటిసిపి లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్, రేరా అప్రూవ్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్. ఈరోజు తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ సరౌండింగ్ చూస్తే నార్త్ హైదరాబాద్ మెడ్చల్ హైవే చాలా శరవేగంగా డెవలప్మెంట్ అవుతుంది. అందులో తూప్రాన్ అనేది చాలా స్పీడ్గా ఈరోజు ఉంది. ఈరోజు తూప్రాన్ రేపటి కోంపల్లా డెవలప్ కానుంది. సో మీరందరూ కూడా రండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మన ప్లాట్స్ ఉన్నాయి, వెంచర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలోని దుబ్బా కెనాల్ కట్ట ప్రాంతానికి చెందిన గంగ కిషోర్ అనే వ్యక్తి చిన్నప్పటి నుండి నరాల బలహీనతతో బాధపడుతున్నాడు. ఎంతో మంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేదు. ఇంటి వద్దనే వాళ్ళ అమ్మ సేవ చేస్తూ ఉంది. మా సేవా సమితికి వాళ్ళ బాబు ట్రీట్మెంట్, మందులకు సహాయం కోసం కోరగానే వెంటనే స్పందించి శ్రీలక్ష్మి చేయూత సేవా సమితి సభ్యులు ఆదివారం రోజు వాళ్ళ ఇంటికి వెళ్లి గంగా కిషోర్ మందులకు ట్రీట్మెంట్ కోసం 5,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన మానాల గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిచ్చింది. ఆయన సేవలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్గా నియమించారు. మానాల మోహన్ రెడ్డికి ఉన్నత పదవి బాధ్యతలు అప్పగించడంపై సొంత గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాస గృహంలో మోహన్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మానాల మాజీ సర్పంచ్ పిసరి తుక్కాజీ ఆకాంక్షించారు. ఆయనను సన్మానించిన వారిలో మాజీ సర్పంచ్ బుర్ర నారాయణ గౌడ్, రుద్రాంగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తూము జలపతి, డీలర్ తిరుపతి గౌడ్, శ్యామ్ సుందర్, శంకర్ తదితరులు ఉన్నారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అనుచరుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సెన్సార్ బోర్డు సభ్యులు కామారెడ్డి జిల్లాకు చెందిన అతిమాముల రామకృష్ణ గుప్తా ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. గత 10 ఏళ్లుగా ఎంపీ బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ ఇస్కాన్ వారి నిర్వహణలో కలియుగ అవతారమైన శ్రీ కృష్ణ చైతన్య మహాప్రభువుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ నెల 25, 26వ తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ నిజామాబాద్ అధ్యక్షులు సిద్ధ బలరాం దాస్ బ్రహ్మచారి చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణార్థం హరినామ సంకీర్తన, వైష్ణవ భజనలు, కలియుగ ధర్మమైన హరే కృష్ణ మహామంత్ర జపము తదితర కార్యక్రమాలు నిర్వహించబడునని వారు వివరించారు. ఈ దివ్య కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమవుతాయని సిద్ధ బలరాం దాస్ బ్రహ్మచారి చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.